హలో, వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మాకైతే జనవరి మొత్తం బర్త్డేస్ తో నిండిపోతాయి. మా పాప బర్త్డే వ్లాగ్ ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను. మా ఫ్రెండ్స్ అందరితో కలిపి చేసుకున్నాం. ఇంతవరకు చూడకపోతే మర్చిపోకుండా చూడండి. ఇదైతే మా టెరీష్ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట. అండ్ హియర్ ఇస్ ద బర్త్డే బాయ్. మేమైతే పిల్లలందరినీ వాడి ఫ్రెండ్స్ తోటి టెరీష్ గడ్ ఎంజాయ్ చేయడానికని బౌలింగ్ కి తీసుకెళ్తున్నాము. సో బౌలింగ్ తర్వాత మళ్ళీ కిడ్స్ అందరినీ ఇంటికి తీసుకొని వచ్చి నేను ఆల్రెడీ వాళ్ళ కోసం అఫ్ కోర్స్ ఇండియన్ డిషెస్ అయితే కాదు, పాస్తా, మీట్ బాల్స్ అంట, ఇంకా నగ్గెట్స్, చికెన్ నగ్గెట్స్, సో అన్ని ఆల్రెడీ కుక్ చేసి పెట్టాను. సో జస్ట్ హీట్ చేసి వాళ్ళకందరికి సర్వ్ చేయడమే. స్వీడిష్ పిల్లలతోటి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బౌలింగ్కి వెళ్ళేక ముందే ఇంట్లో ఇలా సింపుల్గా డెకరేషన్స్ చేసేసామన్నమాట. అండ్ ఫుడ్ కూడా ఆల్మోస్ట్ రెడీ చేసి పెట్టేసి ఇంకా స్టార్ట్ అయ్యాము బౌలింగ్కి. సో పార్టీ వచ్చేసి మేము 5 అని చెప్పాము, అంటే బౌలింగ్ స్టార్ట్ 5కి. సో 16:45కి అందరినీ వచ్చేయమన్నాం అనమాట. వీళ్ళు టైం అంటే టైంకి వస్తారని మేము కూడా చాలా పర్ఫెక్ట్గా టైంకి వచ్చేసాము. యాజ్ ఎక్స్పెక్టెడ్ అందరూ 16:45కి ఒకరి తర్వాత ఒకరు రావడం స్టార్ట్ చేశారు. అందరూ వచ్చాక లోపలికి వెళ్దామని వెయిటింగ్ మేము. Alla sitter på Sven. Ja. Alla sitter på Sven. Ja, alla sitter på den. Välkommen till mig. ఫైనలీ మేమైతే లోపలికి వచ్చేసాం. బౌలింగ్ టైం కూడా అయిపోయింది. సో ఇంక అందరికీ రైట్ సైజ్ షూస్ పిక్ చేసి ఇచ్చేసి బౌలింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. బట్ కిడ్స్ రియల్లీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ విత్ దిస్ బౌలింగ్ యాక్టివిటీ. వీళ్ళందరినీ ఇంట్లో పెట్టుకుంటే కూడా మేనేజ్ చేయడం, యాక్టివిటీస్ చేయించడం చాలా కష్టమయ్యేది. ఇలా 1 hour ఈజీగా ఎంగేజ్ చేసేసాము. కాల్తో బౌలింగ్ చేస్తావా? బౌలింగ్ నేనైతే ముందుగా ఇంటికి వచ్చేసాను. సో ఫుడ్ అంతా అరేంజ్ చేద్దామని. వీళ్ళు జనరలీ స్వీడిష్ పిల్లల టైమింగ్స్ వచ్చేసి చాలా ఎర్లీగా తినేస్తారనమాట. సో 5:30 నుంచి స్టార్ట్ చేశారు. దీని తర్వాత ఏం చేద్దాము, ఫుడ్ ఎప్పుడు పెడతారు, ఏం చేశారు అనేసి. సో నేనైతే 5:45కి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంకా ఫుడ్ అన్ని సెటప్ చేస్తున్నాను. యాక్చువల్లీ మన ఇండియన్ డిషెస్ కన్నా స్వీడిష్ డిషెస్ కుక్ చేయడం చాలా ఈజీ. అందులోనూ పిల్లలకి అనేసరికి ఇంకా ఈజీ అయిపోతుంది. వీళ్ళు కనీసం సాసుల్లో వాటిల్లో కూడా సాసులు కూడా ఏవి లేకుండా జస్ట్ పాస్తా ఉడకబెట్టి పెట్టేయాలి. మీట్ బాల్స్తో తింటారనమాట. సో చాలా చాలా ఈజీ కుక్ చేయడము. అండ్ పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ డిషెస్ని. యుక్తాన్ని చూడండి, అక్కడ ఉన్న పాస్తాని ఎలా తీసుకొని తింటుందో. సో వాళ్ళకి అలా పాస్తా కొంచెం మంచిగా సాల్ట్లో, బటర్లో వేసి ఉడకపెట్టేస్తే చాలా ఇష్టం. కొంతమంది పిల్లలు కెచప్తో తింటారు, కొంతమంది మీట్ బాల్స్తో తింటారు. సో నేను వెజ్ తినే పిల్లలకి యాక్చువల్లీ వెజ్ మీట్ బాల్స్ తీసుకున్నాను అనమాట. అండ్ నాన్ వెజ్కి ఏమో చికెన్ మీట్ బాల్స్ తెచ్చాను. ఇంకా దాంతోపాటు చికెన్ నగ్గెట్స్ పెట్టాను అనమాట. మరీ సింపుల్ అయిపోతుంది అనేసి. బట్ జనరలీ వీళ్ళు పాస్తా అండ్ మీట్ బాల్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా హాల్లో మా ఆయన యాక్చువల్లీ ఇలా షెడ్ మేము ఇంటికి వచ్చేసరికి ఆ డెకరేషన్ కూడా ఊడిపోయింది. సో వీళ్ళు తినే లోపల ఇంకా మా ఆయన ఈ డెకరేషన్ని సెట్ చేయాలి కేక్ కట్ చేయడం కోసం. ఆల్రెడీ 6 అయిపోతుందని అందుకే ఫస్ట్ పిల్లలకి రాగానే ఫుడ్ పెట్టేసి ఆ తర్వాత కేక్ కటింగ్ అనుకుంటున్నాము. సో కేక్ కూడా డెజర్ట్ లాగా తినడానికి బాగుంటుంది కదా అని. మా ఇంట్లో ఎలా ఉంటుందంటే చెప్పాలంటే ఫంక్షన్లు అన్నీ, బర్త్డేస్ అన్నీ కూడా జనవరిలో అయిపోతాయి అన్నమాట. ఇంకా సంవత్సరం అంతా ఖాళీగా ఉంటాము. యుక్త బర్త్డే కానీ, టెరీష్ బర్త్డే కానీ, మా యానివర్సరీ కానీ అన్నీ జాన్లోనే వచ్చేసాయి అన్నమాట. కాకపోతే సేమ్ డేట్స్ రాలే. ఎలాగో హడావిడిగా అయితే ఫుడ్ అయితే అరేంజ్ చేసేసాను. జ్యూసులు కూడా వాళ్ళు వచ్చేసరికి ఆ లోపలే వచ్చేసారు ఇల్లు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ద ఫుడ్ ఈస్ రెడీ. I think you're all hungry, right? The food is ready. Welcome home. See?
Where's Siri? Chicken nuggets! Yay! The chicken nuggets. Big chicken nuggets. Are you hungry? Oh, pasta. Pasta. All the things. Pasta. Devi brisen, min bror har sagt 2002. Han började såhär kanske 23 maj. Jag började på januari. Jag började 2022. వాళ్ళు తినే లోపలే మా ఆయన అయితే ఈ డెకరేషన్ ని స్టఫ్ అంతా ఫిక్స్ చేసేసారు. యుక్త తింటున్నావా? తిను తిను తిను. Hon är en av de bästa bröderna. Amazing. Do you want more? Anyone want more? Amazing power 10 eller 11. Okay. Are you guys having fun? Max är bästa bror. Oh. Max. Are you guys having fun? Hello kids. Are you guys having fun? Oh my god, you're local. Jag fick Max idag. మనకు ఆన్సర్ ఇచ్చే టైంలో లేదు. ఫైనలీ వీళ్ళ డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది. ఏం రా చేస్తా ఉండావు? వీళ్ళందరినీ ఒక్క ప్లేస్లో ఉంచి మేనేజ్ చేయడం మాత్రం ఇట్స్ డెఫినెట్లీ వెరీ టఫ్ టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే కొంతమంది మాట వినినా ఇంకొకరు వినకపోయేసరికి ఇంకా విన్న వాళ్ళు కూడా మళ్ళీ రియాక్ట్ అయిపోయి హైపర్ అయిపోతుంటారు. సో ఇట్స్ వెరీ టఫ్ టాస్క్. తిన్న వెంటనే కేక్ కటింగ్ ఎందుకులే అని కొంచెంసేపు ఇలా యాక్టివిటీ కింద డాన్స్ అండ్ ఫ్రీజ్ అని నడిపాము. Swedish. I don't know how to sing in Swedish. Happy birthday, Terish. Happy birthday. Happy birthday. Red velvet cake. Terish, my favorite, huh? Oh, happy birthday if you Red velvet. Happy birthday. Hey, look at his face. Evaru? Senna. Yeah. Happy birthday, Raju. Happy birthday. Happy birthday, Yukta. Happy birthday. Ready on the cake. Okay. Okay, I will cut and serve you. Now you can. Thank you. Ika chodu Kriti. Super. Ready? 1, 2, 3.
Are you? Yes, good. Smile, cheese, cheese. Cheese, come on, Lucas. Yeah, give Karim the spoon. Into Roblox. థ్యాంక్ యూ చెప్పు Don't scratch. All the babies. Oh, that's secret, ah? Mi mamma så Tack så mycket! Där är Lucas. Bra födelsedag idag! Jag fick 2 Ninjago set. Vänta, får jag se? Lego Speed champion. Nej, Lamborghini! Min mamma såg det Tack så mycket, Rian! Hur många? Det här är för Halloween! Dion, tack för Halloween! కేక్ కటింగ్ తర్వాత మంచిగా ఫోటోలు వీడియోలు తీసేసుకొని ఇంకా కేక్ ని డెజర్ట్ కింద సర్వ్ చేసేసి నెక్స్ట్ అయితే వచ్చిన పిల్లలందరితో కలిసి మా వాడు గిఫ్ట్లన్నీ అప్పటికప్పుడు చింపేసి ఏముందో చూసేసి అసలు మరి ఈ పోకీమాన్ కార్డ్స్ ని పంచుకోవడం కూడా స్టార్ట్ చేసేసారు. ఫైనలీ సెండ్ ఆఫ్ ఇచ్చే టైం వచ్చేసింది. మేమైతే జస్ట్ చాక్లెట్స్ ఒక కవర్ లో వేసేసి గూడీస్ పొసే అనేసి పిల్లలకి అందరికి ఇచ్చామన్నమాట రిటర్న్ గిఫ్ట్స్ కింద. అలా నడిచిందనమాట టెరీష్ గాడి బర్త్డే సెలబ్రేషన్స్. సో మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. మర్చిపోకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.